రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం మనందరి బాధ్యత. ఇది కేవలం పాలకులదే కాదు, పౌరులది కూడా. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను మనం ఎప్పుడూ మరిచిపోకూడదు. దీన్ని ఎప్పటికప్పుడు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనుంది. అందుకే మళ్లీ ఒకసారి చెప్తున్నాను, కొంతమంది నాయకులు మరిచిపోలేరు. అదే మళ్లీ ఇందిరాగాంధీ గారిని చూస్తే కరెక్ట్ గా 1984 ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి. అమెరికాకి వెళ్లారు గుండె ఆపరేషన్ చేసుకోవడానికి. గుండె ఆపరేషన్ చేసుకుని అమెరికాని తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన సమయంలో మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి 30 రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి 30వ రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను, గాని నేను కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్నాను. 9 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు. 5 ఏళ్లు అదే జరిగింది. దీనివల్ల మనం చాలా నష్టపోయాం. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం, అక్రమాలు, అవినీతి ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటి కాదు చాలా జరిగాయి. నడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ సరే, నాకు కూడా చాలా సమస్యలు వచ్చాయి. నాకు ఒకటే డిటర్మినేషన్, నన్ను అభిమానించిన తెలుగు ప్రజానీకం కోసం నేనేమైనా పర్వాలేదు, పోరాటం చేయాలి, మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఏకైక ధ్యేయంతో ముందుకు పోయాను తప్ప ఎక్కడా రాజీ పడలేదు.